నమస్తే, వెల్కమ్ టు V6 టీవీ. ఎన్నికల సమయంలో కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. చేపల చెరువులను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేస్తుంటే మీరు ఆపలేకపోయారు. ఎక్కడుంది శాశ్వత పరిష్కారం అంటూ ప్రశ్నించారు. మీరు చెప్పే హామీలు మేము నమ్మము అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సాధికారత కమిటీ కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల లెక్కలు పక్కాగా అందించాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే కొల్లేరు గ్రామాల్లో అక్రమ చెరువులు ఖాళీ చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కొల్లేరు గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి భారీ పాదయాత్ర ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం వరకు నిర్వహించి పవన్ కళ్యాణ్ కలిసి సమస్యలు వివరించాలని ఆయా గ్రామ పెద్దలు తీర్మానించారు. ఈ నేపథ్యంలో కొల్లేటి కోట శ్రీ పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో పెంచుకలమరు గ్రామ మాజీ సర్పంచ్ సుబ్బరాజు మాట్లాడుతూ మీ మాటలను ఎంతకాలం నమ్మాలి, మీ మీద మాకు నమ్మకం లేదు అంటూ ప్రశ్నించారు. కొల్లేరు ప్రజల బాధలు మీకు పట్టవు, చెరువులు విధ్వంసాన్ని ఆపకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనంటూ ప్రశ్నించడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు సర్దుబాటు చేసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు నాయకులు స్పందించి కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డిఎఫ్ఓ మేడం ఆవిడ కింద నలుగురు ఉద్యోగస్తులు ఉంటారు. ఆ నలుగురు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టాం. ఆవిడ పైన నలుగురు ఉద్యోగస్తులు పయ్యోళ్ళు ఉంటారు. ఆ పయ్యోళ్ళకి ఇబ్బంది పెట్టాం. అంటే ఇక్కడ నేను అనకూడదండి, నా పార్టీ నా కూటమి పార్టీని చంపేసి ఇది వైసీపీ పార్టీని పెంచుతున్నారండి. మేము కేవలం చెప్పాలి, మన మంత్రి గారు ఎవరు చూసినా ఫోన్ ఎత్తరు, ఆవిడ ఎంపీ గారు చేతే ఫోన్ ఎత్తరు, ఎమ్మెల్యే గారు చేతే ఫోన్ ఎత్తరు. సాక్షాత్ సీఎం గారు 0 పాయింట్ల విషయంలో ఇబ్బంది పెట్టవద్దు, చూసి చూడనట్టు ఫోన్ ఉండని ఆవిడికే ఫోన్ చేసి చెబితే ఇంత కూడా పట్టించుకోకుండా నెక్స్ట్ రోజే వచ్చి కొల్లేరు ప్రాంతంలో ఇబ్బంది పెడుతుందంటే ఆవిడ, అంటే సీఎం గారి మాట కూడా లెక్క చేయకుండా ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి సార్. మా బాధ రాష్ట్ర ప్రభుత్వంలో డెఫినెట్గా మనకున్న సెక్రటరీ గారు అలాగే PCCF అందరూ ఇక్కడ నిజ జీవితం తెలుసు. కాకపోతే ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఫేవరబుల్గా ఉన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఉపేంద్ర యాదవ్ గారు ఫేవరబుల్గా ఉన్నారు. దీనిపైన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ప్రధానమంత్రి గారి అధ్యక్షత ఒకటి ఉంది, అది కూడా ఫేవరబుల్గా ఈ రీడిఫైన్ ద బార్డర్ తగ్గించమన్నారు. ఆ పైన CEC ఉంది, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్, ఆ పైన సుప్రీంకోర్టు ఉంది. మొదటిసారి మీరు నోటీస్ చేయాలి, 25 ఏళ్ల తర్వాత మొదటిసారి పర్యావరణం చాలా ముఖ్యం, మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు. పర్యావరణంతో పాటు అక్కడ పేద ప్రజలు బతుకుతారు, వాళ్ళ బతుకులు, దీని మీద ఆధారపడిన వాళ్ళ బతుకులు, ఇక్కడ జిరాయితీ భూముల సంగతి కూడా తేల్చమని సుప్రీంకోర్టు 25 ఏళ్ల తర్వాత మొదటిసారి నోటీస్ చేసింది. అర్థం చేసుకోండి, నోటీస్ చేసింది. మొన్న డిసెంబర్లో 8 వారాలు టైం ఇచ్చింది. ఫిబ్రవరిలో వీళ్ళు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సెన్సిటివ్ మ్యాటర్. డెఫినెట్గా ఎవరో ఒక అధికారి వచ్చి నా ఇష్టం వచ్చినా నేను చేస్తానని చెల్లదు. ఇవి పక్కన అప్డేట్స్. స్టే విత్ us.